షెఫ్ గారు జీవన్ కూర్చోండి. ఫస్ట్ తీసుకో ఏదో ఒకటి. దాని నుంచి గుట్టకలు వేస్తున్నావు, ఎవరిని చూసి అర్థం కాలేదు. ఇప్పుడు నేను ఆటో వెనకాల ఉండేటువంటి కొటేషన్స్ సగం చెప్తానండి, మిగతా సగం మీరు చెప్పాల్సి ఉంటుంది. మనం అంతా ఇలా నించున్నాం కానీ కెమెరా ఎక్కడ ఉందండి బాబు? ఇక్కడుందా కైట్? మీరే అడుగుతున్నారు. ఇక్కడ ఉందా? అలాగేనండి బాబు. కూర్చోండి కూర్చోండి, కూర్చోమ్మా కూర్చో. అలా కూర్చున్నామంటే ఫ్రేమ్లో కరెక్ట్గా వస్తున్నాను, అందుకని ఎవరైతే కరెక్ట్గా ఆన్సర్లు చెప్తారో వాళ్ళకి దూద్ పేడ ఇచ్చేసేయి నువ్వు, సరేనా? నువ్వు తినకు, కావాలని చెప్పకపోయినా ఇచ్చేస్తాను. అలా అడ్డదిడ్డంగా వెళ్తాడేంటి కెమెరాకి? హలో ఎవరైనా కూర్చోమని చెప్పండి. హలో మాస్టరు, వెనక్కి కెమెరా ఉంది, ఆల్రెడీ రెంట్ కట్టారు దానికి. సగం చెప్తున్నాను, మిగతా సగం చెప్పాలి సుమంతు. 10 నిమిషాలు కూర్చుంటావు, పర్మనెంట్గా సెట్ అయిపోతావా? సూపర్. తీసుకో ఒక పేడ తీసుకో. అంటే ఇక్కడ ఉండదేమో పదే పదే గుర్తొస్తావు, పర్వాలేదు, ఇది కూడా బాగానే ఉంది కదా. సగమైన తిను. రెండోది, హాయ్ అని చెప్పి ఆశ పెట్టకు, బాయ్ అని చెప్పి బాధ పెట్టకు. బాబ్బా. అంటే నువ్వు ఈ సినిమాలో ఆటో డ్రైవర్ క్యారెక్టర్ వేయడమే కాకుండా కొటేషన్స్ అన్ని చదివినట్టున్నాడు. అవును. అంటే నాకు డౌట్, ఇప్పుడు ఆటో డ్రైవర్ అవ్వాలి అంటే దీని ఎగ్జామ్ ఏమైనా పాస్ అవ్వాలా? ఏమో, అంటే ఒరిజినల్ ఆటో డ్రైవర్ కంటే చాలా ర్యాష్గా డ్రైవ్ చేశారు వీళ్ళు. ఎందుకంటే వెనక మేము కూర్చోన్నాం కదా, ఆల్మోస్ట్ కింద దుమ్ము పైకి వచ్చేసేది. అది నీ వల్ల చేయాల్సి వచ్చిందనమాట. మూడోది, నన్ను చూసి ఏడవకురా, అప్పు చేసి ఉన్నా. ఇతనికి 2 ఆటోలు ఫ్రీగా ఇచ్చేయండి. ఇంత బాగా చెప్తున్నాడు, ఆ పక్కన ఉండే వాళ్ళని అడుగుదాం ఇప్పుడు. వాళ్ళలో ఎవరైనా చెప్పొచ్చు, లేదా జీవన్ అయినా చెప్పొచ్చు. జీవన్ ఇక్కడికి వచ్చి నిలబడు, కమ్యర్. కొటేషన్లు చెప్పాలి. ఇతనికి ఒక లైవ్ అంటే గౌరవం లేదేంటి? ఇది లైవ్ వెళ్తుందని ఎవరైనా చెప్పండి ప్లీజ్. అతనికి కెమెరా అక్కడ వరకే ఉంది, నువ్వు ఇక్కడికి రావాలి. ఎన్ని ప్రోగ్రాములు చేసినా కూడా ఒక ప్లీజ్ స్టాండ్ అప్ ఉంటుంది. ఎస్, కసిరెడ్డి ఒళ్ళో కూర్చో, కసిరెడ్డి ఒళ్ళో కూర్చో. వాళ్ళే కెమెరా మార్చుకున్నారు. నేను సగం చెప్తాను, మిగతా సగం నువ్వు చెప్పాలి. ఆటో కొటేషన్స్. ఇదిగో ఇది చదువు. నా వెనక రాకు, మిగిలిన చెప్పాలి. నా వెనక రాకు, నా వెనక రాకు. ఇంకో సగం నువ్వు చెప్పు. నువ్వు లవ్ చేసే కదా, నువ్వు చెప్పు. మధు ఎవరైనా చెప్పొచ్చు, గబుక్కుని చెప్పండి. 10. నా వెనక రాకు, నేనే. ఆటో కొట్టిలు చెప్పండి, ఇతను కాలేజీ స్టోరీలు చెప్పారు. నా వెనక రాకు, నేను హెల్ప్ చేయలేను. పోనీ ఇది చెప్పు. నా ముందుకు వెళ్ళకు. చెప్పు. నా ముందుకు వెళ్ళకు, గుద్దేస్తాను. నువ్వు చెప్పకపోయినా అలాగే అనిపిస్తుంది. అది కాదు, నేను ఆపలేను అది. సరే కసిరెడ్డి మైక్ తీసుకో, గబుక్కుని చెప్పు. అమ్మ కడుపు చూస్తుంది, అమ్మ కడుపు చూస్తుంది, పెళ్ళం జేబు చూస్తుంది. ఇతనికి పెళ్ళయిందా? లేదు, అవ్వలేదు కాబట్టి ధైర్యంగా చెప్పాడు, లేకపోతే అసలు నోట్లో అయితే మాట వస్తుందా? సరే నెక్స్ట్, లవ్ ఇస్ లైఫ్. లైఫ్ ఇస్ డెత్. కానీ కొంచెం ఏంటో వినడానికి చాలా వికారంగా ఉంది. లవ్ ఇస్ లైఫ్ బట్ లవర్ ఇస్ నాట్ వైఫ్. అది మేబీ సమ్ టైమ్స్ ఈ కొటేషన్ మిస్ అయ్యారు, సో అతనికి పేడా లేదు. అది కాదు, లవర్ ఇస్ నాట్ వైఫ్ బట్ ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియులు పెట్టుకోవచ్చు కదా. అందరికీ ఇలా ఉండదు కదా జీవన్. నాకు పెళ్ళి. ఇప్పుడు రాఘవ్కి ఇద్దాం, ఇది కరెక్ట్గా చెప్పగలుగుతాడు. నా ఆటోలో సీట్ ఖాళీ, నువ్వు వచ్చేకి డబ్బులు ఇచ్చేయచ్చు. లేదు, అతనికి ఆన్సర్ తెలుసు. అతను మామూలు ప్లే బాయ్ కాదు, చెప్పట్లేదు, ఎంత భయపడి. చెప్పు. అడగండి. నా ఆటోలో సీట్ ఖాళీ, నువ్వు వచ్చా ఇక్కడనే కదా అనాలి. ఇంకా కాదు, నా గుండెలో చోటు ఖాళీ. ఇప్పుడు ఖాళీగా లేదు కదా, ఇటు వెనకాలే మీ ఆవిడ ఉంది కాబట్టే. ఉందా? ఓకే, నైస్. సరే సుమంత్కి ఇచ్చే. ఇప్పుడు మళ్ళీ, మీటర్ చూసి భయపడకు, నన్ను చూసి ప్రేమించు. ఏంటి? మీటర్ చూసి భయపడకు, మ్యాటర్ అంత లేదు. నన్ను ఈ అన్న చెప్పన్నాడు. లేదు. చూడు సుమంత్, నీకు ఒక ఉచిత సలహా ఇస్తా. కావాలంటే ఈడనే వాడుకో, లేకపోతే ఏడనైనా వాడుకో. అలా చెప్పే మాత్రం చెప్పకు. ఆ కసిరెడ్డికి ఇవ్వు, లాస్ట్ది కసిరెడ్డి చెప్తాడు. నన్ను చిన్నోని చేసి అమాయకుని చేసి ఆడుకుంటున్నాక కసిరెడ్డి. నువ్వు చిన్నోడివి కాదు, అమాయకుడివి కాదని మాకు తెలుసు. కసిరెడ్డి, నువ్వు వెళ్ళే దారి హైవే, నువ్వు వెళ్ళే దారి హైవే. చెప్పు రాఘవ, చెప్పు, నువ్వైనా చెప్పు, పర్వాలేదు.
నాది రహదారి అనమన్నాను, ఆయన ఏదారు చెప్తాడు. చెప్పు. మాది రహదారి ఏం దొడ్డిదారిలో వెళ్తానంటే కానీ ఆన్సర్ చెప్పట్లేదు మీ ఇద్దరు. నువ్వు వెళ్ళే దారి హైవే, నేను వెళ్ళే దారి మైవే. ఓహో చెప్పలేకపోయారు వీళ్ళు. వీళ్ళకి అంటే డైటింగ్ లో ఉన్నాక అందుకే రాంగ్ చెప్పా. ఓకే. అయితే నువ్వు దీనికైతే కరెక్ట్ producer సమాధానం గారు చెప్పగలుగుతావు. ఆ, ఇతను ఇంకో ప్రశ్న కూడా అడుగుదాం అనుకున్నాం కదా. అడుగుదాం. ఆ, నువ్వు ఇప్పటివరకు బయటికి చెప్పండి, నీకు ఒక సీక్రెట్ రిలేషన్షిప్ ఉందంట కదా, అది ఇవాళ చెప్పి. ఎందుకు బయట కదా, బయట చెప్పండి, ఎందుకు చెప్తాను, సీక్రెట్ కదా, Personals ఎందుకులేండి. నువ్వు మాత్రం వేరే వాళ్ళ పర్సనల్స్ అడగచ్చు. సీక్రెట్స్ కదా, ఎందుకు చెప్తాం. బా ఎంత బాగా చెప్పాడు. పద ఇంకెళ్ళిపోదాం. మనం ఒక ప్రొడ్యూసర్ పని గారు చే- చెప్తారండి ఆన్సర్స్. ఆయనకే రిలేషన్స్ ఏం లేవు. రిలేషన్ ఆన్సర్స్ దాని అయితే గురించి కాదు. అన్న ఒక చెప్పండి. పని చేద్దాం. వీళ్ళందరూ ఇంత మాట్లాడారు కదా, మాట్లాడిన మన కాస్ట్ అండ్ క్రూ చాలా మంది ఉన్నారు కాబట్టి వాళ్ళ గురించి ఒక ఏవి వేసేద్దాం. చెప్తావా? అవును. ఏ అన్న సుదర్శన్ అని చెప్తాడు, ఎవరు? జీవన్ అని చెప్తాడు. ఏం చెప్తాడు? అదే వైపు సరే రొయ్యల ఇగురు ఎలా చేయాలో చెప్పు. ఏంటి ఈ మధ్య పెళ్లి చూపులు చూస్తున్నారంట కదా, బయట టాక్ వచ్చింది. పెళ్లి కూతురు పోలీస్ ఆఫీసరా? లేకపోతే మనోడిని తట్టుకోవాలంటే ఆ మాత్రం ఉండాలి కదా. అంటే రౌడీ షీటర్ లాగా ఉంటాడు కదా, కొంచెం పోలీసులు అయితే బెటర్. నువ్వు మాత్రం ఏమన్నా పద. సరే మనం ఏవి వేసుకుందాం పద. కాస్ట్ అండ్ క్రూ ఏవి ప్లీజ్. వాతావరణం కూడా మరీ చల్లబడుతోంది. ఏండో అందరికీ నమస్కారం అండి. చూడమొచ్చటిగా మిమ్మల్ని అందరినీ ఆ సిరినవ్వులతో చూస్తుంటే